కి చాలా కాజెస్ ఉంటాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బిట్వీన్ ద టూ పార్ట్నర్స్ ఆ బాండ్ అనేది లేకపోవడం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద వర్క్ స్ట్రెస్. ప్రతి ఒక్కరు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఆ వర్క్ స్ట్రెస్ డెవలప్ అవ్వడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అసలు లైఫ్లో యాక్టివిటీయే లేకపోవడం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ ఈస్ ఈటింగ్ జంక్ ఫుడ్. అంటే పర్టికులర్గా ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో అవి మన బాడీ నుంచి బయటికి వెళ్ళడానికి 30 years పడుతుంది. సో మీరు ఊహించుకోండి, 30 years ఆ ఫ్యాట్ అన్నీ మన బాడీ లోపలే ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ వీటి అన్నిటితో పాటు ఒక పర్సన్కి అడిక్వేట్ స్లీప్, అంటే ఒక సౌండ్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours లేకపోవడం, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక పర్సన్కి ఉంటే ఆ పర్సన్ ఏ ఏజ్ గ్రూప్లో అయినా, వెదర్ ఈజ్ యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఏ ఏజ్ గ్రూప్ అయినా తనకి కంపల్సరీగా ఈడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? విసుక్కోవడమే.